పవిత్రము, అతి మధురము, శ్రవణానందకరము, పరమ భాగవతోత్తముడైన శ్రీ ప్రహ్లాదుని తరింపచేసిన శ్రీ ప్రహ్లాదోపాఖ్యానము, శ్రీ భాగవత పద్యములు మొదటి భాగము. మహాకవి పోతన ఆంధ్రీకరించిన భాగవత పద్యములు వాటి భావార్థములను వివరించే కార్యములో భాగముగా ప్రహ్లాదోపాఖ్యానమును మీ అందరితో పంచుకొనగలిగే మహాభాగ్యము నాకు లభించింది. రాబోయే కొన్ని వీడియోలలో ప్రహ్లాదుని జననము నుండి హిరణ్యకశిపుని సంహారము వరకు గల శ్రీ పోతనామాత్యులు వివరించిన భాగవత పద్యములు, వానిలో భాగముగా మహాభాగవతోత్తముడైన ప్రహ్లాదుని భక్తి ప్రపత్తులను మీతో పంచుకుంటాను. భక్తి అనేది ఒక పవిత్రమైన మధురమైన భావన. నవవిధ భక్తులైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనములలో ఏ ఒక్క భక్తినైనా అవలంబించడము ద్వారా భగవత్ సాన్నిధ్యమును పొందవచ్చును. ఈ నవవిధ భక్తులలో భగవంతుణ్ణి ధ్యానించడమే స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించి ఎన్నో అడ్డంకులను అవలీలగా ఎదుర్కొన్న ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ. అటువంటి మహాభాగవతోత్తముడైన ప్రహ్లాదుని చరిత్రను ఇప్పుడు మనము తెలుసుకుందాము. మహాకవి పోతన ఆంధ్రీకరించిన శ్రీ మహాభాగవతములో ప్రహ్లాదుడు గురుకులంలో తన జన్మ వృత్తాంతమును తన సహచరుడైన బాలురకు వివరించినట్లుగా వ్రాయబడినది. ఇప్పుడు మనము పోతన గారు రచించిన పద్యములను వాటి భావార్థములతో సహా తెలుసుకుందాము. అక్షీణోగ్రతపంబు మందరముపై నర్ధించి మా తండ్రి శుద్ధ క్షాంతింజనియుండ జీమగమిచేతన్ భోగి చందంబునన్ భక్షింపంబడే పూర్వ పాపములచే పాపాత్మకుండంచుమున్. రక్షసంఘము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై పూర్వము మా తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేయదలచి మందర పర్వతము మీదకి ప్రశాంతమైన చిత్తంతో వెళ్ళాడు. ఆ తపస్సులో మునిగిపోయి చాలా కాలం రాకుండా అక్కడే ఉండిపోయాడు. దేవతలందరూ హిరణ్యకశిపుడు తన పాపాలచే తానే నాశనమయ్యాడు అని భావించి దేవతలందరూ కలిసి రాక్షసులపైకి యుద్ధానికి సంసిద్ధులై బయలుదేరారు. ప్రస్థానోచిత భేరి భాంకృతులతో బాకారియుందారు శౌర్యస్థైర్యంబులనే ఉదెంచిన దదీయాటోప విభ్రాంతులై స్వస్థే మల్దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై. దేవతలు తమ జైత్రయాత్రకు సన్నాహముగా యుద్ధభేరీలు మోగించారు. దేవరాజైన ఇంద్రుడు, ఇతర దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశపూరితులై రాక్షస సమూహముపై వచ్చి పడ్డారు. రాక్షసులు ఆ ధాటికి తట్టుకోలేక తమ భార్యాబిడ్డలను, బంధుమిత్రులను, ధనధాన్యాలను అన్నిటినీ విడిచిపెట్టి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయారు. ప్రల్లదంబున వేల్పులుద్ధతి బారి రాయ నివాసమున్ కొల్లబెట్టి సమస్త విత్తము క్రూరతంగునిపోవగా ఇల్లు జొచ్చి విశంకుడై అమరేశ్వరుండదలించి మా తల్లి తాజరబట్టే సిగ్గునదప్తయై విలపింపగా
ఆ విధముగా దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని ఆక్రమించారు. సమస్త సంపదలు, ధనమును, ఇతర సంపదలను అన్నిటినీ దోచేశారు. దేవేంద్రుడు ఎటువంటి సంకోచము లేకుండా అంతఃపురంలోకి చొరబడి మా తల్లి అయిన లీలావతిని చెరబట్టాడు. ఆమె సిగ్గుతో కుంచుకుపోయి వద్దని ఎంత బ్రతిమలాడినా, ఎంత ఏడ్చినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. ఈ విధముగా దేవేంద్రుడు మా తల్లిని చెరబట్టి కొనిపోవుచుండగా ఆమె ఆడు లకుముకి బిడ్డలాగా రోధించింది. అదృష్టవశాత్తు దైవయోగము వలన ఆ దారిలో వెడుతున్న నారద మహర్షి ఇదంతా చూసి ఇంద్రుడితో ఇలా అన్నాడు: స్వర్భువనాధినాథ సురసత్తమ వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానిని బట్టనేలా ఈ గర్భిణి నాతురన్ విడువు కల్మషమానసురాలుగాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింప వైరిపై. ఓ దేవేంద్ర, నువ్వేమో దేవతలందరిలోనూ శ్రేష్ఠుడివి, పుణ్యాత్ముడవు, నీతిమంతుడవు, స్వర్గలోకమునకు అధిపతివి. ఈ విధముగా నీవు ఒక పరస్త్రీని చెరబట్టుకుని రావడం తప్పు కదా. శిక్షించడానికి తీసుకువస్తున్నావా అంటే ఈమె పాపాత్మురాలు కాదు, పైగా ఈమె గర్భవతి. నీ కోపం ఏది ఉన్నా దానిని హిరణ్యకశిపుడి మీద చూపించు, అంతేకాని ఈమెపై కాదు. భయవిహ్వల అయిన ఈమెను విడిచిపెట్టు అన్నాడు. దేవర్షి అయిన నారదుడు ఈ విధముగా చెప్పగా 1000 కన్నులు కలిగిన దేవేంద్రుడు ఈ విధముగా పలికాడు: అంత నిధానమైన దితిజాధిపు వీర్యము దీని కుక్షినత్యంత సమృద్ధి నొందెడి మహాత్మక కావున ప్రసూతి పర్యంతము బద్ధ చేసి జనితార్భకు వజ్రముధార దృంచి నిశ్చింతుడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజ వల్లభన్. ఓ నారద మహర్షి, దురాత్ముడు లోకములకన్నిటికీ కూడా దుస్సహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో పెరుగుతున్నది. కాబట్టి ఈమెను ప్రసవించే వరకు బందీగా ఉంచి పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనసు ప్రశాంతమవుతుంది. ఆ తరువాత ఈమెను విడిచిపెట్టేస్తాను. ఈ విధముగా పలికిన దేవేంద్రునితో పరమ భాగవతోత్తముడైన నారద మహర్షి ఇలా అన్నాడు: నిర్భీతుండు ప్రశస్త భాగవతుడున్ నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాద భక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబున పొంది చావడు భవద్దోర్దండ విభ్రాంతుడై. దేవేంద్ర, ఈమె కడుపులో పెరుగుతున్నవాడు భయమన్నది ఎరుగనివాడు, పరమభక్తుడు, భాగవతోత్తముడు. అతడు అజాత శత్రువు, జన్మ జన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్నవాడు. కాబట్టి నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పని చేయదు. అతనిని నీవు చంపలేవు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.